హాయ్ ఫ్రెండ్స్, కౌంటింగ్ ఫిగర్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కౌంటింగ్ ఫిగర్స్ అని ఇస్తారు. సో ఇక్కడ కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. మనకి ఇచ్చిన ఫిగర్లో మనకు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ 5 ఉన్నాయి. అలాగే రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ కూడా 5 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో మనకు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చినప్పుడు మనకు ట్రిక్ ఏంటంటే, మనకు కాలమ్స్ రోస్ ఎంతవరకు ఇచ్చాడో ఆ నెంబర్ వరకు మనము స్క్వేర్ తీసుకొని వాటిని యాడ్ చేయాలి. సో మనకు 5 రోస్ 5 కాలమ్స్ ఇచ్చాడు కాబట్టి మనం 5 వరకు స్క్వేర్స్ తీసుకోవాలి. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి. 11, 20, 24, 25. 4 plus 1 5. సో 55 స్క్వేర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కౌంట్ ద స్క్వేర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో మనకు రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ 1, 2, 3, 4, 5. 5 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 కాలమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు ట్రిక్ ఏంటంటే, మనకు ఇక్కడ 5 రోస్ ఉన్నాయి, 6 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ నుండి 1 తీసేయాలి, కాలమ్స్ నుండి 1 తీసేయాలి. సో ఇప్పుడు 4 into 5 ఇలా ఎప్పటి వరకు చేయాలంటే మనకు 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. 3 into 4, 2 into 3, 1 into 2, 0 into 1. సో 0 వచ్చే వరకు చేయాలి. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 into 6. 5 into 6 అంటే 30. 4 5 జా 20. 3 4 జా 12. 2 6 జా 2 3 జా 6. 2 1 జా 2. సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 8 2 10 2 4 3 7 70. సో 70 స్క్వేర్స్ అనేవి ఉంటాయి.